హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. మన ఛానల్లో అయితే ఎయిర్టెల్ అదేవిధంగా జియోకు సంబంధించిన ఎయిర్ ఫైబర్ల యొక్క రివ్యూని అయితే పోస్ట్ చేయడం జరిగింది. కామెంట్లో చాలామంది అయితే కంపారిజన్ వీడియో చేయమని అడిగారు. ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా రెండింటికి సంబంధించినటువంటి ప్లాన్స్, వైఫై, ఓటీటీ, డిటిహెచ్, పాజిటివ్ నెగిటివ్స్, దీంతో పాటు ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది మనమైతే డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా రాంగ్ ఎయిర్ ఫైబర్ని అయితే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ప్లాన్స్ చూసినట్లయితే మనకు ఎయిర్టెల్ 40 MBBS అదేవిధంగా 100 MBBS అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు జియోలో చూసినట్లయితే మీకు 30 MBBS అదేవిధంగా 100 MBBS ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉండడం జరిగింది. ఎయిర్టెల్లో బేసిక్ ప్లాన్ 40 MBBSతో 499తో వితౌట్ ఓటీటీ అయితే రావడం జరుగుతుంది. జియో చూసినట్లయితే జియోలో మనకు 599తో 30 MBBS ఓటీటీతో అయితే రావడం జరుగుతుంది. ఎయిర్టెల్లో మీకు ఓన్లీ వైఫై ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైతే డిటిహెచ్ అదేవిధంగా ఓటీటీస్ అవసరం లేదో ఓన్లీ ప్లాన్ తీసుకోవచ్చు. అది కూడా మీకు 499 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జియోలో చూసినట్లయితే ఓన్లీ వైఫై ప్లాన్స్ అయితే మనకు అవైలబుల్ లేవు. మీరు ఖచ్చితంగా ఓటీటీ అదేవిధంగా డిటిహెచ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీనా మనకు ఈ విధంగా ఇంటిమిన్ అయితే సెటప్ చేయడం జరుగుతుంది. అయితే ఎయిర్టెల్లో మనకు రౌటర్ అనేది రౌండ్గా ఉండడం జరుగుతుంది. అదే మీరు జియోకి వెళ్ళినట్లయితే ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఎయిర్టెల్ రౌటర్ చూసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్లో ఒక సిగ్నల్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే మీకు ఒక రెండు ల్యాన్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే జియోలో మీకు ఫ్రంట్ సైడ్లో అయితే ఒక సిగ్నల్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది పవర్కు సంబంధించి. బ్యాక్ సైడ్లో మీకు ఒక వ్యాన్ పోర్టు అదేవిధంగా 4 ల్యాన్ పోర్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక రెండింటి యొక్క క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ అనేది కొంచెం స్టాండర్డ్గా క్వాలిటీతో అయితే ఉండడం జరిగింది. అదే జియోకి వెళ్ళినట్లయితే ఇది స్టైలిష్గా కొంచెం డెలికేట్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీరు ఎయిర్టెల్లో చూసినట్లయితే ఫ్రంట్ సైడ్లో మీకైతే 4K అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ అని రాయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే డిటిహెచ్ నుంచి వచ్చే వైర్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్టు, అదేవిధంగా టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి ఒక HDMI పోర్టు, దాంతోపాటు మనము USB కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి ఒక USB పోర్ట్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక జియో చూసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్లో ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది, సిగ్నల్ ఇండికేటర్. అదేవిధంగా బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి ఒక HDMI పోర్టు, అదేవిధంగా 2 USB పోర్ట్స్, దాంతోపాటు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ల్యాన్ పోర్ట్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. పవర్ చూసుకున్నట్లయితే మనకు రెండింటిలో కూడా రౌటర్కి అదేవిధంగా సెటప్ బాక్స్కి కూడా 12 volts అయితే ఇవ్వడం జరిగింది. రౌటర్కి వాడుతున్నటువంటి 12 volts ఇది రివర్స్లో వెళ్ళి యాంటీనాకి కూడా ఇది పవర్ని అయితే సప్లై చేయడం జరుగుతుంది. చూసినట్లయితే ఇన్స్టాలేషన్ ఇది మనకు ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది. బట్ అది ఇన్స్టాల్ చేయడానికి 2 hours అయితే తీసుకోవడం జరుగుతుంది. కంప్లీషన్ అయిన తర్వాత ఒక 100 నుంచి 200 అయితే మనకు నచ్చినేమో ఇవ్వమని వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇక ఇన్స్టాలేషన్ చూసినట్లయితే మనకి ఇంటిపైన ఒక యాంటీనాని అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూసినట్లుగా ఎయిర్టెల్కి సంబంధించి ఒక స్మార్ట్ బాక్స్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా జియోకి చూసినట్లయితే ఇక్కడ ఒక టవర్ లాంటిది పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ తీసుకున్నట్లయితే ఇలాంటి టవర్ని అయితే మీకు ఇన్స్టాల్ చేస్తారు. అదే మీరు జియో ఫైబర్ నార్మల్ తీసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎయిర్టెల్లో ఎలాంటి స్మార్ట్ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక వైఫై చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకు వైర్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇది టవర్ నుంచి అయితే కనెక్ట్ అయ్యి ఉండడం జరుగుతుంది. టవర్స్ నుంచి డైరెక్ట్గా ఇది సిగ్నల్ తీసుకొని మనకైతే ఇంటర్నెట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్టెల్ యొక్క వైఫై రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక జియోలో చూసినట్లయితే వైఫై యొక్క స్పీడ్ అదేవిధంగా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. ఫ్రీక్వెంట్ సిగ్నల్ డ్రాప్స్ అయితే ఉండవు. అయితే జియోలో మనకైతే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో ఎస్పెషల్లీ రిమోట్ డెస్క్టాప్లో చేస్తున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకు కూడా బెస్ట్గా అయితే ఉంటుంది. ఇక నెగిటివ్ పాయింట్లు చూసినట్లయితే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ మనకి ఎయిర్టెల్లో చూసినట్లయితే స్పీడ్ ఇన్కన్సిస్టెంటీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీక్వెంట్ సిగ్నల్ డ్రాప్స్ అయితే ఉంటాయి. ఎవరైతే రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది సూటబుల్ కాదు. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే సూటబుల్ అయితే అవ్వదు. ఇక జియోలో చూసినట్లయితే జియోలో మనకైతే సిగ్నల్ రేంజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక రెండు ఎయిర్ ఫైబర్లో ఉన్న డిటిహెచ్ యొక్క పాజిటివ్ నెగిటివ్ చూసినట్లయితే ఎయిర్టెల్లో మనకైతే సపరేట్గా ఒక యాంటీనాని అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మనకు రెగ్యులర్గా వచ్చే డిటిహెచ్ లాంటి ఒక యాంటీనాని అయితే ఇన్స్టాల్ చేస్తారు. దాని నుంచి ఒక సపరేట్ వైర్ అయితే వాళ్ళు తీసుకొచ్చి 4K సెటప్ బాక్స్కి అయితే వాళ్ళు కనెక్ట్ చేయడం జరుగుతుంది. మనం డిటిహెచ్లో ఎలాగైతే వాచ్ చేస్తామో సేమ్గా మనం ఎయిర్టెల్లో అయితే వాచ్ చేయడానికి ఉంటుంది. ఇక జియోలోకి వెళ్ళినట్లయితే జియోలో మీకైతే డిటిహెచ్ లాగా సెటప్ అయితే ఏమీ ఉండదు. దీంట్లో మనకి ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ నుంచే మనము అన్ని డిటిహెచ్ ఛానల్స్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. రెండు ఎయిర్ ఫైబర్లో కూడా ఒకే రిమోట్ తోటి మనమైతే ఓటీటీని అదేవిధంగా డిటిహెచ్ని అయితే వాచ్ చేయొచ్చు. అట్లయితే ఎయిర్టెల్లో మనకు ఇంటర్నెట్ రాకపోయినా కూడా మనం డిటిహెచ్ని అయితే వాచ్ చేయొచ్చు. అదే జియోలో ఒకవేళ సిగ్నల్ రాకున్నా లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే మీరు డిటిహెచ్ చూడడానికైతే అవకాశం అయితే ఉండదు. ఇక పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ చూసినట్లయితే
జియోలో మనకు పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్‌గా ఉండడం జరుగుతుంది. ఎయిర్‌టెల్‌లో మనకు డాల్బీ అట్మాస్ ఇవ్వడం వల్ల కంపేర్ టు జియో సౌండ్ అనేది మనకు ఎయిర్‌టెల్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. జియోలో మరొక నెగెటివ్ పాయింట్ చూసినట్లయితే ఎవరైతే మా టీవీ గాని చూడాలనుకుంటే వాళ్ళైతే యాప్‌లోకెళ్ళి చూడాల్సి ఉంటుంది. సో, ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ ఈ యాప్‌ల గురించి ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఎవరికైతే లేదో వాళ్ళు యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండడం జరుగుతుంది. ఇక డీటీహెచ్ గురించి ఓవరాల్‌గా మనం చూసినట్లయితే ఎయిర్‌టెల్‌లో మనకు జనరల్‌గా డీటీహెచ్ ఏదైతే వస్తుందో నార్మల్ డీటీహెచ్ లాగా ఇంటర్నెట్ లేకపోయినా చూడడానికైతే అవకాశం ఉంటుంది. అదే మీరు జియోలో చూసినట్లయితే ఇంటర్నెట్ మీద రన్ అవ్వడం వల్ల ఒకవేళ మీకేమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే మీరు డీటీహెచ్‌ని అయితే చూడలేరు. ఇక ఓటీటీ చూసినట్లయితే మనకు ఎయిర్‌టెల్‌లో అయితే 22 ఓటీటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అదే జియోలో చూసినట్లయితే మనకు 16 ఓటీటీస్‌తో వస్తాయి. ఇక రెండిట్లో ఓటీటీ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ చూసినట్లయితే పిక్చర్ క్వాలిటీ అనేది ఎయిర్‌టెల్‌లో అదేవిధంగా జియోలో కూడా సూపర్‌గా ఉండడం జరుగుతుంది. బట్ సౌండ్ విషయానికొచ్చినప్పుడు జియోలో కొంచెం పూర్‌గా ఉండడం జరుగుతుంది. ఇక కంక్లూజన్ చూసినట్లయితే ఎవరైతే రెగ్యులర్‌గా డీటీహెచ్ చూస్తారో, ఓటీటీస్ వాచ్ చేయాలనుకుంటారో, బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే వాళ్ళైతే ఎయిర్‌టెల్ అయితే తీసుకోవచ్చు. ఇక ఎవరైతే 1000 జీబీ లోపు డీటీహెచ్, ఓటీటీ అదేవిధంగా వైఫైని యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే జియోనైతే తీసుకోవచ్చు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్.